మంచిర్యాల జిల్లా మందమర్రి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీడబ్ల్యూయు ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు, ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు అయినప్పటికీ గెలిచిన ఏఐటియుసి యూనియన్ కి గుర్తింపు పత్రం ఇవ్వకుండా యాజమాన్యం కావాలని కాలయాపన చేసి తర్వాత ఏఐటియుసి యూనియన్ కి సెప్టెంబర్ 9వ తేదీన గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన సందర్భంగా ఇప్పటి నుండి అన్ని స్ట్రక్చరల్ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను కొన్నిగా తప్పకుండా నెరవేరుస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ల సమస్యలను ప్రస్తావించి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ట్రెజరర్ జి సుదర్శన్ రెడ్డి, ఏఐటియుసి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన లాభాల్లో 30% వాటా వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యమే, ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యమే సొంతింటి పథకాన్ని సింగరేణి కార్డ్స్ వర్కర్స్ యూనియన్. ఈ రోజున సింగరేణిలో కార్మిక సమస్యలు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్లలో ఏఐటీసీ గెలిచినా కూడా 7 నెలల నుంచి గెలిచినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా కార్మిక సమస్యలు అట్లనే పెండింగ్లు ఉన్నాయి. మొన్న లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మంత్ జేసీసీ మీటింగ్, స్ట్రక్చర్ మీటింగ్ సమావేశాలు ఉంటాయి. దాంట్లో కార్మిక సమస్యల మీద ఏఐటీసీ గెలమెత్తుంది. అక్కడ తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం. కార్మికులకి సొంత ఇంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ మీటింగ్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు వచ్చినటువంటి లాభాల్లో 35% ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సొంత ఇంటి పథకము, లాభాల్లో వాటా, లాభాల బోనస్ కూడా ఈసారి ₹1,00,000 అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా మెరుగైనటువంటి లాభాల బోనస్ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్మికుల సమస్యలు అనేక పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆపడం అనేది జరిగింది. డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి 2 years ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి. అదేవిధంగా సి టు బి 3 years ఇవ్వాలి, బి టు ఏ 3 years ఇవ్వాలి, ఏ టు స్పెషల్ ఏ కూడా 3 years ఇచ్చే సిస్టమ్ అనేది ఉన్నది. కానీ సింగరేణిలో గత 10 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి, మీటింగ్స్ పోయినాయి, గ్రేడ్లు పోయినాయి, ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పోయింది. కాబట్టి టోటల్గా సింగరేణిలో ఉన్నటువంటి 19 ఓపెన్ కాస్ట్లలో ఈపీ ఆపరేటర్లను ఐక్యం చేస్తా ఉన్నాం. ఈ సింగరేణి యాజమాన్యానికి రేపు జరిగేటటువంటి మీటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆపరేటర్లకి రావాల్సినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి. వాళ్ళకి టైం బౌండెడ్గా గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ పెడతా ఉన్నాం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత మొన్న 9వ తారీఖు రోజు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. 9 నెలలు గడిచిన తర్వాత మరి ఇప్పటికే సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి. వెంటనే విజయం స్థాయిలలో స్ట్రక్చర్ సమావేశాలు, కార్పొరేట్ సమావేశాలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి యాజమాన్యం ఏదైతే ఈ గుర్తింపు సంఘం ఏఐటీసీ వస్తే అధికార పక్షానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ఎప్పుడు సింగరేణి కార్మిక సమస్యలు డిమాండ్లపైనే పోరాడతారని చెప్పేసి మరి ఇంతకాలం సాచివేతతోని గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా యాజమాన్యం గతంలో ఈ సింగరేణిని కాపాడింది, బిఐఎఫ్ఆర్ పోయినప్పుడు కార్మికులను చైతన్యవంతులను చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏఐటీసీ అనేది ఈ యాజమాన్యం గుర్తుంచుకోవాలి. మరి ఏఐటీసీ వల్లనే ఈరోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది, రక్షించబడ్డది. కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటీసీ వస్తే ఎంతకాలం సమస్యలని, డిమాండ్లని, హక్కులని పోరాడతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం, ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు.
హక్కులు ఎగవేసినన్ని రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు కాబట్టి, లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం. మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది, ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి. అదే రకంగా ఏవైతే సొంతింటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలి. ఏదైతే అధికారులకు చెల్లిస్తూ కోల్ ఇండియాలో కూడా చెల్లిస్తున్నారు కానీ ఇక్కడ అమలు చేయలేదు. అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేక ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టర్ల ఏవైతే లంచగొండితనం ఉందో ప్రతి పనికి ఇంత అని తీసుకుంటారో దానివల్ల అభద్రతకు గురై కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం నోచుకోకుండా ఈరోజు సింగరేణిలో వివక్షకు గురవుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ఏఐటీయూసీగా మొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే పరిష్కరిస్తామని చెప్పేసి కార్మికులు తెలియజేయడం జరుగుతుంది.